హలో అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్. సో ఫ్రెండ్స్, మరి యూజీసీ నెట్ 2024 జూన్ సెషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతుంది. సో ఫ్రెండ్స్, మరి ఇంకొక 6 డేస్ అట్లా ఉంది. మే 10th మనకు లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, 20th ఏప్రిల్ 2024 నుంచి 10th మే 2024 వరకు అయితే మనకు డేట్స్ ఇవ్వడం జరిగింది. సో మరి ఇంకా 6 డేస్ ఉంది కాబట్టి వీలైనంత తొందరలో అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్ చాలా లేట్గా ఇవ్వడం జరిగింది. అలాగే చాలా ఎర్లీగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 11th మే లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి. అంటే ఫీ పేమెంట్ చేయడానికి రిజిస్ట్రేషన్ అనేది 10th లోపే కంప్లీట్ అయిపోతుంది. ఫీ పేమెంట్ మాత్రం మనకు 11th మే వరకు ఉంది. ఇక్కడ ఫీజు చూసుకుంటే కనుక జనరల్ అన్రిజర్వ్డ్కి 1150 ఉంది. అలాగే ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకి 600, అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ట్రాన్స్జెండర్ వాళ్ళకి అయితే 325 రూపీస్ ఉంది. మరి ఇంకా కరెక్షన్ మీద సంబంధించి చూసుకుంటే కనుక 13th మే నుంచి 15th మే వరకు ఉంది. ఏమైనా అప్లికేషన్ తప్పులు ఉంటే కనుక. సో ఇక్కడ ఎగ్జామ్ మనం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అయితే నోటిఫికేషన్లో 16th అని ఇచ్చిండు. బట్ తర్వాత అప్డేట్లో మళ్ళీ ఏమని చేసిందంటే దాన్ని 18th జూన్కి చేంజ్ చేయడం అయితే జరిగింది. గుర్తుపెట్టుకోండి, 18th జూన్, 16th జూన్ ఉండే, కానీ 18th జూన్కి దానికి అందరికీ ఒకటే రోజు ఎగ్జామ్ జరుగుతుంది. 18వ తారీఖు జూన్ నెల 2024 రోజు అందరికీ ఒకటే రోజు ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అది ఎలా అంటే మరి ఓఎంఆర్ బేస్డ్లో మనకైతే జరుగుతుంది. సో ఆ డీటెయిల్స్ అని ఏందనేది చూసుకుందాం. ఒకసారి సిలబస్ కూడా మారింది అనుకుంటున్నారు. సిలబస్ మారిందా లేదా, మరి ఇది ఆఫ్లైనా ఆన్లైనా, అసలు ఎట్లా కండక్ట్ చేయాలి అనేది ఈ విషయాన్ని మొత్తం కూడా తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూస్తుండండి, వీడియో లెంతీగా ఉంటుంది. ఎన్ఎఫ్ఓబీసీ, ఎన్ఎఫ్పీడబ్ల్యూడి, అలాగే ఎన్ఎఫ్ఎస్సి మనకి అన్నీ ఉన్నాయి కదా. దానికి సంబంధించి డైరెక్ట్ మనకు అప్లికేషన్ ప్రాసెస్లోనే అడగడం జరుగుతుంది. అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి కరెక్ట్గా. సో ఇక్కడ చూసుకుంటే మనకు యూజీసీ నెట్ జూన్ 2024. ద యూజీసీ నెట్ జూన్ 2024 విల్ బీ కండక్టెడ్ ఆన్ ఓఎంఆర్ బేస్డ్ మోడ్ ఫర్ ద టైమ్ షెడ్యూల్ స్పెసిఫైడ్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ ఎట్ ఏ గ్లాన్స్ ఇన్ ద సబ్జెక్ట్స్ గివెన్ అపెండిక్స్ టు సెలెక్టెడ్ సిటీస్. ఓకేనా, స్ప్రెడ్ అక్రాస్ కంట్రీ ఆఫ్. ఇక్కడ మనకు మెయిన్ ఓఎంఆర్ బేస్డ్ అని చిన్న జరిగింది. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంది. ద ఎగ్జామినేషన్ షెల్ బీ కండక్టెడ్ ఇన్ ఓఎంఆర్ బేస్డ్ ఓన్లీ. ఓకేనా, కాబట్టి మళ్ళీ ప్యాటర్న్ ఏమి ఇచ్చింది మనకు. సేమ్ ద టెస్ట్ విల్ బీ కన్సిస్ట్ ఆఫ్ 2 పేపర్స్. బోత్ పేపర్స్ విల్ బీ కన్సిస్ట్ అబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. దేర్ విల్ బీ నో బ్రేక్ బిట్వీన్ 2 పేపర్స్. 2 పేపర్లలో మనకు మధ్యలో బ్రేక్ అనేది లేదు, కంటిన్యూ ప్రాసెస్ ఉంటుంది. ఒక పేపర్ అయిపోగానే ఇంకో పేపరు. సో మరి 2 పేపర్ల నుంచి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ 2 పేపర్స్ అని, మరి ఒకటేసారి ఇస్తారా లేదంటే ఒక పేపర్ తర్వాత ఒక పేపర్ ఇస్తారా అనేది మనకు తెలియదు. బట్ 2 పేపర్లు మనకు తెలిసినాయే. మ్యాక్సిమం 100 క్వశ్చన్. ఫస్ట్ పేపర్ 1లో 100 మార్క్స్ ఉంటాయి, 50 క్వశ్చన్స్. అలాగే పేపర్ 2లో మనకు 200 మార్క్స్ ఉంటాయి, 100 క్వశ్చన్స్. ఇక్కడ ఆల్ ద క్వశ్చన్స్ ఆర్ కంపల్సరీ. ఓకేనా, 3 hours ఎంతంటే 180 minutes మనకి ఇక్కడ వితౌట్ నో ఎనీ బ్రేక్. ఆల్ ద క్వశ్చన్స్ ఆర్ కంపల్సరీ ఇవ్వాల్సింది. సో ఇక్కడైతే మనకు సిలబస్ ఉంది, తెలుగు సిలబస్. ఇది యూజీసీ నెట్ పేపర్ 2 సంబంధించినటువంటి తెలుగు సిలబస్. ఇది 2018 నుంచి ఇదే సిలబస్ని అయితే యూజీసీ నెట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే కోర్ సబ్జెక్ట్స్ మిగతా లాంగ్వేజ్ అన్నీ కూడా మనకు ఒకటి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటాయి. బట్ లాంగ్వేజెస్ ఏవైతే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తమిళ, మలయాళం ఉన్నాయో ఇవి మాత్రము వాళ్ళ యొక్క ఓన్ లాంగ్వేజ్లో ఉంటాయి. మిగతా అంతా కూడా మనకు మిగతా సబ్జెక్టులన్నీ కూడా హిందీ, ఇంగ్లీష్లో ఉంటాయి. సో ఇక్కడ మనకు ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తున్నాం కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే 150 క్వశ్చన్లు ఉంటాయి. మళ్ళీ పేపర్ మధ్యలో గ్యాప్ ఏం లేదు. అలాగే 180 నిమిషాలు ఉంటాయి. కాబట్టి ఇది ఆఫ్లైన్ కాబట్టి బబ్లింగ్ చేయాలంటే దాదాపు హాఫ్ మినిట్ మనకు బబ్లింగ్ చేయడానికి టైం పడుతుంది. కాబట్టి సిలబస్ మీద, టాపిక్ మీద ఎక్కువ పట్టున్నప్పుడు మాత్రమే మనం క్వశ్చన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయి, ఏ టాపిక్ నుంచి ఎట్లాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు, ఏ బుక్స్ చదవాలి, ఏ టాపిక్కి ఏ బుక్స్ చదవాలి అనే విషయం నేను ఒక 3-4 వీడియోలు చేసిన గత 6 నెలల కింద. ఒకసారి చూడండి. ఆ వీడియోలన్నీ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. తప్పకుండా మీకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. వీలైనంత తక్కువగా ఆన్లైన్ మీద, క్లాసుల మీద ఆధారపడండి. వీలైనంత ఎక్కువగా పబ్లికేషన్ బుక్స్ కానీ, మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ కానీ, రిఫరెన్స్ బుక్స్ కానీ ఏవి ఉంటే అవి వాటి మీదనే ఆధారపడండి. ఎందుకంటే టైం అంతా కూడా మనకి ఇక్కడ ఆన్లైన్ మీదనే వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి మీరు బుక్స్ చదివితే ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు కనుక ఆన్లైన్లో చదివితే కనుక టైం అంతా ఆన్లైన్ వీడియోస్ చూడడానికే సరిపోతుంది. కాబట్టి మీరు ఆన్లైన్ని తక్కువ ప్రిఫర్ చేయండి, బుక్స్ని ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఓకేనా, ఇంకోటి ఏమైనా క్వశ్చన్ పేపర్లు ఉంటే కనుక ఒకసారి చూడండి ప్యాటర్న్ ఏముంటుంది. నేను లాస్ట్ టైం 2023 పేపరు జూన్ పేపరు, అలాగే 2022 డిసెంబర్ జూన్ పేపర్, అలాగే 2021 డిసెంబర్ జూన్ పేపర్, అలాగే
20 జూన్ మొత్తం దాదాపు అన్ని పేపర్లు చేసిన, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు అన్నీ కూడా చేసిన. చూడండి మీరు ఆ వీడియోలన్నీ. మీకు రోజొక గంట 2 గంటలు పెట్టుకొని ఆ వీడియోలన్నీ చూస్తే కనుక మీకు 100% ఉపయోగపడతాయి. నెట్ పేపర్లు, సెట్ పేపర్లు అన్నీ కూడా చేసిన, విత్ అనాలిసిస్, ఆన్సర్లు చాలా అంటే చాలా ఎక్స్ప్లెనేషన్‌తోని ఇచ్చిన. మీరు ఆ వీడియోలు చూడండి, మీకు 100%. ఎందుకంటే టైం ఇక్కడ చాలా అంటే చాలా తక్కువ ఉంది. జస్ట్ 1 మంతే ఉంది కాబట్టి 1 మంత్‌లో ఉన్నటువంటి ఈ 1 మంత్‌లో ఒక్క నెల రోజుల్లో బుక్స్, ఆన్‌లైన్ క్లాసులంటే చాలా కుదరదు. నేనైతే ప్రిఫర్ చేయను. సో, ఫ్రెండ్స్ తప్పకుండా మీరు బుక్స్ మీదనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. బుక్స్ మీదనే ఎక్కువ దృష్టి సారించాల్సిన అవకాశం అయితే ఉంది కాబట్టి, మీ దగ్గర ఏ బుక్స్ ఉన్నా సరే, ఎన్ని బుక్స్ ఉంటే అన్ని బుక్స్ చదివే ప్రయత్నం చేయండి. ఆన్‌లైన్ క్లాసుల మీద పడితే కనుక మీకు తక్కువ మ్యాటర్ దొరుకుతుంది. ఇక్కడ మనకు 18థ్ రోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి 1 మంతే ఏసుకోండి. ఈ 1 మంత్‌లో ఎంత వీలైతే అన్ని బుక్స్, పబ్లికేషన్స్ మీకు ఏది వీలైతే అవే చదివే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకు 2 పేపర్లుంటాయి. పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1లో 10 యూనిట్లుంటాయి. పేపర్ 2లో 10 యూనిట్లుంటాయి. కాబట్టి ఈ ఆఫ్‌లైన్ ఎగ్జామ్ కాబట్టి, ఆఫ్‌లైన్ ఎగ్జామ్‌లో దీనికి తగ్గట్టే చదవాలి. మనం ఆన్‌లైన్‌కి ఎగ్జామ్ చదివినట్టే ఆన్‌లైన్ చదవాలి. ఆఫ్‌లైన్ ఎగ్జామ్‌కి ఆన్‌లైన్. ఓఎంఆర్ బేస్డ్ కాబట్టి, ఈ ఓఎంఆర్ షీట్‌కి తగ్గట్టే మనం చదవాల్సయితే ఉంటుంది. సో, ఇక్కడ చూడండి మనకు ప్రతి క్వెషన్ నుంచి పేపర్ 1లో అయితే ప్రతి యూనిట్ నుంచి మీకు 5 క్వెషన్‌లొస్తాయి. పేపర్ 2లో కూడా మనకిక్కడ టాపిక్‌ని బట్టి ఉంటది. ఏ క్వెషన్ నుంచి ఎన్ని టాపిక్‌లనేది వాళ్ళ ఇష్టం. ఎన్ని క్వెషన్‌లైనా ఇవ్వచ్చు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే గనక 10 యూనిట్ల నుంచి అన్ని టాపిక్స్ కవర్ అయితాయి. అన్ని టాపిక్స్ కవర్ అయితాయి. సామాన్య భాషా విజ్ఞానం, తెలుగు భాష పరిణామం, వికాసం, ప్రాచీన తెలుగు సాహిత్య అధ్యయన ప్రక్రియలు, ఆధునిక తెలుగు సాహిత్య అధ్యయనం, ధోరణులు, ప్రక్రియలు, జానపద గిరిజన విజ్ఞానం, తెలుగు సాహిత్య విమర్శ, సాంస్కృతిక సాహిత్య పరిచయం, తెలుగువారి చరిత్ర, సంస్కృతి. ఈ సిలబస్‌కి సంబంధించి కూడా 2, 3 వీడియోలు చేసిన. డిస్క్రిప్షన్‌లో లింక్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఒకసారి చూడండి, మీరు తప్పకుండా ఉపయోగపడతాయి. సో, ఫ్రెండ్స్ ఇక్కడ టైం మేనేజ్‌మెంట్ అనేది మనకి ఎంత ముఖ్యం అంటే అంత ఇంపార్టెన్స్. మీరు మనకు ఆఫ్‌లైన్‌లో ఓఎంఆర్ షీట్స్ దొరుకుతాయి. ఎంటీ ఓఎంఆర్ షీట్స్. వాటన్నిటిని తీసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా ఆన్‌లైన్ ఎగ్జామ్స్ రాసి అలవాటు ఉంటుంది. మళ్ళీ కొత్తగా పెన్ను బట్టి ఆఫ్‌లైన్‌లో బబుల్ చేయాలంటే అంత ఈజీ కాదు కాబట్టి, ఎంటీ ఓఎంఆర్ షీట్స్ తీసుకొని రోజొకసారి ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి బబ్లింగ్. కాబట్టి అట్లయితే తప్ప కుదరదు. ఎందుకంటే టైం తక్కువ. ఒక క్వెషన్ చదవడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి అదన్నీ చదివి, మళ్ళీ ఆప్షన్స్ చదివి, మళ్ళీ ఆన్సర్ చేసి బబ్లింగ్ చేసే వరకు టైం అంతా అక్కడనే అయిపోతుంది. ఈసారి చాలామంది నేను అనుకుంటున్నా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి, సో, ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకొని ఎందుకు చెప్తున్నా మళ్ళీ అంటే టైం అనేది సరిపోదు అసలే. టైం సరిపోదు కాబట్టి వీలైనంత తొందరగా మేల్కొని ఈజీగా ప్రాక్టీస్ చేస్తే తప్ప మనకు జేఆర్ఎఫ్ కానీ, నెట్ కానీ, పీహెచ్డీ కానీ సీట్ ఇచ్చే అవకాశము లేదు. సో, ఇక్కడ చూసుకుంటే మనకు సామాన్య భాషా విజ్ఞానం, తెలుగు భాష పరిణామం, వికాసం అనేది చాలా ముఖ్యం. ఇందులో నుంచి దాదాపు 10 క్వెషన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా. ఈ 2 యూనిట్ల నుంచి మనకు 10 క్వెషన్లు ఇస్తే చాలా పెద్దగా ఉంటుంది. నేను పూర్తి డీటెయిల్స్ ఇక్కడ చెప్పను. పూర్తి డీటెయిల్స్ ఆల్రెడీ ఇంతకుముందే 2 వీడియోలు చెప్పిన, అవి చూడండి. అక్కడ మీకు పూర్తి డీటెయిల్స్ దొరుకుతాయి. అంటే ఈ సిలబస్‌లో ఏ టాపిక్స్ వస్తాయి అనేది. సో, ఇక్కడ జనరల్‌గా చెప్పుకుంటూ వెళ్తాను. ఇక్కడ చూసుకుంటే మనకు సామాన్య భాషా విజ్ఞానం, తెలుగు భాష పరిణామం, వికాసం అనేది దాదాపు ఒక 10 క్వెషన్లు అవుతాయి. అలాగే ప్రాచీన తెలుగు సాహిత్య అధ్యయనం ప్రక్రియల నుంచి 25 క్వెషన్లు అడిగే అవకాశము ఉంటుంది. అలాగే మనకు ఆధునిక ఒక్కోసారి 23 కానీ, 25 కానీ, 20 లోపు 20 అయితే కంపల్సరీ ఇస్తాడు క్వెషన్లు. ప్రాచీన తెలుగు సాహిత్య అధ్యయన ప్రక్రియల నుంచి. కాబట్టి సిలబస్‌లో ఏమి ఉందో అది మాత్రమే చదవండి. మనకు బుక్‌లలో ఎక్స్‌ట్రా మ్యాటర్ ఉంటుంది. అది అవసరం లేదు. సిలబస్‌లో ఏదైతే టాపిక్ ఉందో అదే టాపిక్‌ను చదివితే సరిపోతుంది. నెక్స్ట్ ఆధునిక తెలుగు సాహిత్య అధ్యయనం, ధోరణులు, ప్రక్రియలు. ఇది చాలా అంటే చాలా ముఖ్యం. ఒక సముద్రం ఇదంతా కూడా. ఈ సముద్రాన్ని చదవడం అంత ఈజీ కాదు కాబట్టి, తెలుగు ఆధునిక సాహిత్యం ఏ బుక్‌లో సిలబస్‌లో ఈ సిలబస్ మనకు ఏదైతే ఎవరెవరైతే కవులు ఉన్నారో, ఏ ప్రక్రియలు అయితే ఉన్నాయో వాటిని తప్పకుండా చదవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. ఇక్కడ తెలుగు సాహిత్య అధ్యయనం ఇందులో నుంచి కూడా మనకు దాదాపు ఒక 25 క్వెషన్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అన్ని ప్రక్రియల నుంచి ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎన్ని ప్రక్రియలు ఇప్పటి వరకు ఆధునిక కవులు ఎవరెవరైతే వచ్చారో వాళ్ళది కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి 20 పైనే క్వెషన్లు మనకు అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఆధునిక తెలుగు సాహిత్య అధ్యయనం, ధోరణులు ఈ 2 యూనిట్లు, 3, 4 యూనిట్లు. ఓకేనా. ప్రాచీన తెలుగు సాహిత్య అధ్యయనం ప్రక్రియలు, ఆధునిక తెలుగు సాహిత్య అధ్యయనం, ధోరణులు, ప్రక్రియలు. అలాగే 1, 2 యూనిట్లు సామాన్య భాషా విజ్ఞానం, తెలుగు భాష పరిణామం. ఈ 5
4-5 యూనిట్లు మనకు ఎక్కువ స్కోరింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ టాపిక్, ఎక్కువ క్వెషన్లు అక్కడి నుంచే వస్తాయి కాబట్టి. సో, ఇక్కడ మిగిలినటువంటి 5 టాపిక్‌లు జానపద గిరిజన విజ్ఞానం, తెలుగు సాహిత్య విమర్శ, సంస్కృత సాహిత్య పరిచయం, తెలుగువారి చరిత్ర సంస్కృతి, బాల వ్యాకరణం, ఛందస్సు అలంకారాలు, అలాగే అనువాదం, పత్రికలు, ప్రసార మాధ్యమ రచన, ఇవన్నీ మనకు మిగతా 50 క్వెషన్స్. పైన ఒక 50 క్వెషన్స్ అనుకుంటే ఇక్కడ ఒక 50 క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నిటి నుంచి కలిపి. కాబట్టి పైన ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మళ్ళీ సంస్కృత సాహిత్య పరిచయం నుంచి ఒక 5 క్వెషన్లు, తెలుగువారి చరిత్ర సంస్కృతి నుంచి ఒక 5 క్వెషన్లు 100% వస్తాయి. అలాగే బాల వ్యాకరణం, ఛందస్సు అలంకారాలు, వీటి నుంచి ఈ వ్యాకరణం, ఛందస్సు అలంకారాల నుంచి ఒక 6-7 క్వెషన్లు వస్తే రావచ్చు తప్పకుండా. నెక్స్ట్ జానపద గిరిజన విజ్ఞానం నుంచి కూడా ఒక 5-6 క్వెషన్స్ వస్తాయి. ఓకేనా. ఇక్కడ మనకు మొత్తం 5 యూనిట్ల నుంచి 5 యూనిట్ల నుంచి ఎన్నైనా రావచ్చు. ఒక టాపిక్ నుంచి 5-5 క్వెషన్లు రావచ్చు, 4-5 క్వెషన్లు రావచ్చు, 6-7 క్వెషన్లు రావచ్చు. సో, అట్లా మనం డివైడ్ చేసుకోవాలి. కాబట్టి తప్పకుండా అన్ని టాపిక్స్ను చదవాల్సి ఉంటుంది. జానపద గిరిజన విజ్ఞానం కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మంది క్వెషన్ చేయలేకపోతూ ఉంటారు. కానీ స్కోరింగ్ సబ్జెక్టు టాపిక్ మాత్రం జానపద గిరిజన విజ్ఞానం చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పటికీ వచ్చేటివే ఉంటాయి. దాంట్లో వేరే మారది. జానపద గిరిజన విజ్ఞానంలో మనకు స్టాక్ జీకే లాగానే ఉంటుంది తప్ప కొత్తవి వచ్చేటివి ఏమి ఉండదు. కాబట్టి జానపద గిరిజన విజ్ఞానం మళ్ళీ 1కి 2 సార్లు చదివే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా. ఈ 5 యూనిట్లు 5 యూనిట్లు మనం ఈ విధంగా డివైడ్ చేసుకోవాలి. నేను వీటి మీద 2000 అన్ని క్వెషన్లు మొత్తం ఏపీ సెట్ క్వెషన్లు, తెలంగాణ సెట్ క్వెషన్లు, అలాగే యూజీసీ నెట్ క్వెషన్ పేపర్లు అన్నీ కూడా ప్రీవియస్ క్వెషన్ పేపర్లు అన్నీ కూడా అనాలిసిస్ చేసిన, ప్రతి ఒక్క దానికి ఆన్సర్తో చేసిన, పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో అవన్నీ లింక్స్ ఉంటాయి. లేదంటే ప్లేలిస్ట్కి వెళ్ళైనా సరే అవన్నీ వీడియోస్ ఓపెన్ చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి మీకు. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ అవన్నీ కూడా చెప్పిన, ఏ టాపిక్ ఏ బుక్ చదవాలన్నీ కూడా చెప్పిన. అవన్నీ మీరు చూడండి, 100% మీకు ఉపయోగపడతాయి. ఇక్కడ టైం మేనేజ్మెంట్ అయితే చాలా ముఖ్యం. సో ఫ్రెండ్స్, మరి ఇది విషయం. వీడియో లెంత్ ఉండొచ్చు, సరిపోతుంది. నేను రోజు ఒక వీడియో అయితే చేసే ప్రయత్నం చేస్తాను. ఇంపార్టెంట్ క్లాసులు అంటే ఒకసారి మీరు కామెంట్ చేయండి ఏ క్లాసులు కావాలన్నది. చెప్పినటువంటి క్లాసులలో దాదాపు ఒక 80% 70% కంటెంట్ అయితే ఉంది. అది సరిపోతుంది. లేదంటే ఇంకేమన్నా కనుక టాపిక్స్ కావాలనుకుంటే ఒకసారి కింద కామెంట్ చేయండి. తప్పకుండా మీరు ఒకసారి మన ఛానల్ని ఒక్కసారి విజిట్ చేయండి. అవన్నీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు. నేను ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నా అంటే మీకు ఈ క్లాసులు 100% యూజీసీ నెట్కి కానీ రాబోయేటువంటి తెలంగాణ సెట్కి కానీ 100% మీకు ఉపయోగపడతాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను. ఇంకోటి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకోటి మనకు వాట్సాప్ గ్రూప్ ఉంది. చాలా విజయవంతంగా 2 వాట్సాప్ గ్రూపులు నడుస్తూ ఉన్నాయి. మీరు అందులో జాయిన్ కాకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. తప్పకుండా మీరు అందులో జాయిన్ అవ్వండి. మీకు రోజు అప్డేట్స్ ఇస్తూ ఉంటాయి. మరి సో మరొక వీడియోలో అయితే మనం చాలా రోజులు అవుతుంది వీడియో చేయక. ఒకసారి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అందరికీ షేర్ చేయండి.